హాయ్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ నిర్మాణంలో వాడిన 2 టన్నుల బరువున్న రాళ్లను మోసుకెళ్లేందుకు ఏ టెక్నాలజీని ఉపయోగించారోనని మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ లెబనాన్లోని బాల్బెక్ అనే ప్రాచీన నగరంలో అక్షరాల 800 టన్నుల బరువున్న 3 భారీ రాళ్లను భూమి నుండి 20 అడుగుల ఎత్తున్న గోడలో పక్కాగా అమర్చారంటే మీరు నమ్ముతారా? అవును, ఒక్కొక్క రాయి బరువు సుమారు 3 బోయింగ్ 747 విమానాలతో సమానంగా ఉంటుంది. నేటి కాలపు అత్యాధునిక క్రేన్లకు కూడా సాధ్యం కాని ఈ అద్భుతం 2000 ఏళ్ల క్రితం ఎలా సాధ్యమైంది? రోమన్లు దీన్ని కట్టారా, లేక అంతకు ముందే ఉన్న ఏదైనా రాక్షస జాతి ఈ రాళ్లను ఇక్కడ పేర్చిందా? షాకింగ్ విషయం ఏంటంటే, ఆ పక్కనే గనిలో సుమారు 1200 టన్నుల బరువున్న మరో రాయి సగం చెక్కి సిద్ధంగా ఉంది. అసలు ఆ బండరాళ్లను మనుషులు ఎలా కదిలించారు? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో కాలానికి సవాలు విసురుతున్న బాల్బెక్ రాళ్ల రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, బాల్బెక్లోని జూపిటర్ దేవాలయం పునాదిలో ఈ 3 భారీ రాళ్లు ఉన్నాయి. వీటిని ట్రైలిథాన్ అని పిలుస్తారు. ఒక్కొక్క రాయి పొడవు 60 అడుగుల పై మాటే. రోమన్లు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతున్నా ఆ పునాది రాళ్లను చూస్తే మాత్రం శాస్త్రవేత్తలకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రాళ్లను క్వారీ నుండి ఈ ఆలయం వరకు తీసుకురావడానికి కిలోమీటర్ దూరం ప్రయాణించాలి. ఆ రాళ్ల మధ్య ఒక చిన్న పేపర్ ముక్క కూడా వెళ్ళనంత పక్కాగా వాటిని ఎలా పేర్చారు? అప్పట్లో మనుషుల దగ్గర మనకు తెలియని ఏదైనా యాంటీ గ్రావిటీ టెక్నాలజీ ఉందా? స్థానిక కథల ప్రకారం ఈ నగరాన్ని నిమ్రోద్ అనే రాక్షస రాజు కట్టాడని, అందుకే అంత పెద్ద రాళ్లను వారు సులభంగా మోయగలిగారని నమ్ముతారు. కానీ సైన్స్ ప్రకారం చూస్తే ఆ రాళ్లను కదిలించడానికి 1000 మంది మనుషులు ఇంకా ఏనుగులు కావాలని, కానీ కిలోమీటర్ పొడవున అంత బరువును లాగడానికి సరిపడా రోడ్లు లేదా చెక్క చక్రాలు ఆ బరువును తట్టుకోవడం అసాధ్యం. లేటెస్ట్ ఇంజనీరింగ్ అనాలిసిస్ ప్రకారం ఆ రాళ్లను చెక్కేటప్పుడే వాటిని వైబ్రేషన్ లేదా సౌండ్ వేవ్స్ ఉపయోగించి కదిలించి ఉండవచ్చునని ఒక క్రేజీ థియరీ పుట్టుకొస్తోంది. మన పూర్వీకుల దగ్గర శబ్ద తరంగాలతో భారీ వస్తువులను కదిలించే విద్య ఉందా? మిస్టరీ ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్. ఆలయానికి కొంచెం దూరంలో ఉన్న గనిలో ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టోన్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అనే రాయి ఉంది. దీని బరువు అక్షరాల 1200 టన్నుల పైమాటే. ఇది పునాదిలో ఉన్న రాళ్ల కంటే కూడా పెద్దది. అంటే ఆ నిర్మాణం ఇంకా భారీగా జరగాల్సింది. కానీ ఏదో కారణం వల్ల ఆగిపోయింది. 2024-25లో జర్మన్ ఆర్కియాలజికల్ ఇన్స్టిట్యూట్ చేసిన తవ్వకాల్లో ఈ రాయి అడుగున మరో రాయి ఉన్నట్లు గుర్తించారు. అంటే బాల్బెక్ అనేది కేవలం ఒక దేవాలయం కాదు, అది ఒక భారీ మెగాలిథిక్ ప్రాజెక్ట్. నిజానికి బాల్బెక్ రాళ్లనేవి మనిషి చరిత్రలో ఒక అంతు చిక్కని రహస్యం. 800 టన్నుల బరువును అలవోకగా ఎత్తిన ఆ ప్రాచీన ఇంజనీర్లు ఎవరు? ఆ టెక్నాలజీ కాలక్రమేణా ఎందుకు మాయమైపోయింది? నేటికి ప్రపంచంలోని అతిపెద్ద క్రేన్లు కూడా ఈ రాళ్లను ఎత్తడానికి ఇబ్బంది పడుతుంటే 2000 ఏళ్ల క్రితమే ఇది ఎలా సాధ్యమైందనేది ఒక వీడని మిస్టరీ. బాల్బెక్ ఇది ఒక అద్భుతమైన సత్యం. మన గతాన్ని మళ్ళీ తిరగరాయాల్సిన ఒక గొప్ప ఆవిష్కరణ. చూశారు కదా ఫ్రెండ్స్, 800 టన్నుల ఆ రాక్షస రాళ్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రాచీన కాలంలోనే మనుషుల దగ్గర అసాధారణ టెక్నాలజీ ఉండేదని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.